న్యూస్ హైదరాబాద్ చెంగిచెర్లలో ఏసీపీ అరుణ్ కుమార్ హల్చల్ చేశారు. సామాన్య ప్రజలపై తన ప్రతాపం చూపించారు. తన కొడుకుకు వంత పాడుతూ దాడి చేశారు. చెంగిచెర్లలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి ఏసీపీ కొడుకుకు వాగ్వాదమైంది. అయితే లక్ష్మీనారాయణ పెట్రోల్ కొట్టించుకుని వెళ్తున్న క్రమంలో అతని బైక్ తాకిందని ఏసీపీ కొడుకు రెచ్చిపోయాడు. లక్ష్మీనారాయణ బైక్ కి లాక్కుని తండ్రి అరుణ్కు ఫోన్ చేశాడు. ఆగ మేఘాల మీద వచ్చి లక్ష్మీనారాయణపై దాడి చేశాడు. అక్కడున్న వారు సర్ది చెప్పినా వినిపించుకోకుండా అతనిపై చేయి చేసుకున్నాడు. పోలీసులే తప్పు ఎవరిదో తెలుసుకోకుండా విచక్షణారహితంగా దాడి చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏసీపీ అరుణ్ కుమార్ అతని కొడుకుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు అనగా 23 తారీఖు నాడు భారత్ పెట్రోల్ పంపు చెంగిచెర్ల హెచ్పి పెట్రోల్ పంపు భారత్ గ్యాస్ ఆపోజిట్ లా పెట్రోల్ వేసుకొని మీకు బండి ఆపినా పెట్రోల్ వేసుకున్నా పక్క పనికి చిన్నది ఏది అదే బండి యాక్టివ్గా బండి వచ్చి ఆపిండి చిన్న పిల్లగాడు ఆపి ఆ పిల్లగాడు ఏం చేశాడు కొంచెం బండి ఇట్లా ఒరిగింది. నా బండి ఒరిగి కొంచెం ఆగిన బండికి ఆగినది. ఆగిన తర్వాత ఆ పిల్లగాడు వచ్చి ఆగమాగం మాట్లాడుతూ ఏం కొడుకంట ఆటో పాస్ వేసి కొడుకంట ఆయన పేరు దినేష్ కుమార్ అంట అరుణ్ కుమార్ అంట ఆయన పేరు అరుణ్ కుమార్ వచ్చి మాట్లాడితే ఈ పిల్లగాడు వచ్చి నేను కాసేపు నన్ను పంపోలు ఆపినా కూడా ఆగుతలేడు. నేను కొట్టడానికి వచ్చింది నేను హార్ట్ పేషెంట్ అయినా నేను హాస్పిటల్ యశోద హాస్పిటల్ పోదామని బయలుదేరినా నన్ను ఆపిండు. ఇగో నేను ఇప్పుడు నాకే మన మెడికల్ పిఎస్ కాడికి వచ్చిన బండి అన్న వాళ్ళ నాయన వాళ్ళ గాడి వచ్చి ఏం అడగకుండా ఒకటే కొట్టుకున్నా ఇష్టం వచ్చాడు ఏసీపీని మిమ్మల్ని చంపేస్తా ఇష్టం వచ్చింది చేస్తా మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఇష్టం వచ్చింది బట్టలు చింపి కొట్టిండు. అలా ఉంటాం మేమే ఉండి మేము ఆయనకు సారీ చెప్పాలంట. నా పేరు నేను ఏసీపీని బేగంపేట ఏసీపీని నేను మిమ్మల్ని చంపేస్తా అని భయపెడుతుంది సార్. నేను కంప్లైంట్ చేయడానికి మెడికల్ పిఎస్ దయచేసి న్యాయం చేయండి. హైదరాబాద్ చెంగిచెర్లలో ఏసీపీ అరుణ్ కుమార్ హల్చల్ చేశారు. అయితే సామాన్య ప్రజలపై తన ప్రతాపం చూపించారు. తన కొడుకుకు వంత పాడుతూ కూడా సామాన్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఏసీపీ అరుణ్ కుమార్. దీంతో సామాన్యులంతా కూడా ఏసీపీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక ఏసీపీ తన కొడుకు కోసం కూడా స్థానికులపై దాడికి దిగారు. అయితే తన కొడుకు తప్పై తెలిసి కూడా స్థానికులపైనే ఆయన గొడవ దిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏకైతే ఇవాళ ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడం బట్టి విజువల్స్ అనేది బయటకు వచ్చిన తర్వాత దీనిపైన ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆటో పాస్ ఏసీపీ అరుణ్ కుమార్ సంబంధించిన వ్యవహారం కలిగి వీళ్ళు ఎవరైతే మెడికల్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు వ్యవహరించడంతో ఈ కేసు సంబంధించిన పూర్వపరాలు అన్ని కూడా ఇవ్వాలంటూ కూడా అధికారులు అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ గొడవ ఏసీపీ అరుణ్ కుమార్ కొడుకు కావాలనే హత్యలు చేయడము, తర్వాత వాళ్ళ నాన్నని పిలిపించడము, ఈయన వ్యక్తుల్లో యొక్క గల్లా పట్టుకుని ఇష్టారీత్యంగా కూడా భూతం తెచ్చడము, దాంతోపాటు వారిపైన పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఇవంతా కూడా సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా కూడా రికార్డ్ అయ్యింది. సో దీన్ని బేస్ చేసుకొని చర్యలు చేపట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటు అక్కడ స్కార్పియో వాహనంలో వచ్చిన లక్ష్మీనారాయణతో పాటు అడ్డదాక్షులు వ్యక్తులు కూడా గల్లా పట్టుకుని కూడా వీళ్ళు కొట్టేటట్టుగా చాలా స్పష్టంగా కూడా దాంట్లో ఉంది. సో వీళ్ళిద్దరు వ్యక్తులు వచ్చి ఆ షర్టులు తిప్పేసి విపరీతంగా కూడా తిట్టు మా పైన ఇట్లా దాడి చేశారు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసు పెట్టారు. కాబట్టి దీనిపైన కూడా ఉన్నతాధికారులు కూడా దీన్ని పూర్తి డీటెయిల్స్ మరి కూడా అయినట్టుగా తెలుస్తాయి. అయితే ఖచ్చితంగా కూడా తనపైన చర్యలు తీసుకోవాలని కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు చేసిన తప్పు కనీసం మా తప్పు ఎటువంటి లేకపోయినా కూడా కావాలనే మా పైన ఈ రకంగా దాడి చేయడము, పైగా ఆ కొడుకు కోసం మమ్మల్ని పైన దాడి చేయడం ఏంటి అని కూడా వాళ్ళు అది అడుగుతున్నారు. ఎందుకంటే పోలీస్ అధికారులు ఇలా చేస్తే సామాన్యులకు మాకు రక్షణ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు అడిగిన నేపథ్యం. గతంలో చూసాం మనం ఒక ఏసీపీ మొన్న ఏదైతే తన ఫ్రెండ్ కోసం ఏదైతే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర అతను డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఇలాంటి ఏసీపీ ఒకరు హల్చల్ చేశారు. ఆయన కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా అక్టోబర్ ఏసీపీ అరుణ్ కుమార్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి దీనిపైన ఉన్నతాధికారులు మొత్తం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.
రైట్